రాజంపేట రాజంపేట అప్పుడు బలవంతంగా రాజంపేట అంట కట్టింది చంద్రబాబు నాయుడు. విశాఖలో కూడా 19లో డైరెక్ట్ గా విడిగా పోటీ చేయడం వల్ల విశాఖలో ఓడిపోయారు. ఈ దఫా ముందుగానే పొత్తులో భాగంగా రాజమండ్రి అన్నటువంటిది 6 నెలల క్రితమే తను డిసైడ్ చేసుకుని చంద్రబాబు ఒప్పించేసుకుని నందమూరి కుటుంబంలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో పురంధేశ్వరికి రాజమండ్రి చంద్రబాబు ఒప్పుకున్నారన్నటువంటి 6 నెలల ముందే తెలుగుదేశం బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే అసలు ఎవ్వడూ తెలుగుదేశంలో ట్రై చేయలే. అంటే ఈవిడ ఇంట్రెస్టేనా? ఈవిడ ఇంట్రెస్ట్ రాజమండ్రి కావాలన్నది. అంటే విశాఖ అన్నారు ఫస్ట్. కాదు ఇద్దరికి ఒప్పందం ఏంటంటే భరత్ కి అల్లుడికి అది చేయాలి, కుటుంబంలో చిచ్చు రావద్దు, బాలకృష్ణ అక్కడే పోటీ చేయాలి, మంగళగిరిలో లోకేష్ పోటీ చేయాలి, కుప్పంలోనే చంద్రబాబు పోటీ చేసేయాలి, బాలయ్య విశాఖలో పోటీ చేయాలి, ఇటు నుంచి ఇటు రావాలి. ఇది వాళ్ళ కుటుంబ పరమైనటువంటి తీర్మానం. దానికి చంద్రబాబు ఒప్పుకున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగా డిసైడ్ అయిపోయారు. కానీ ఆమెకి రేపు పొద్దున అక్కడ గెలిచి ఎంపీ అయితే తనకి తలనొప్పి, మంత్రి అయితే కేంద్ర మంత్రి అయితే, కాబట్టి ఆవిడ ఓడాలి. ఆవిడ ఓడాలంటే మీకు తెలుసు ఆ ఏరియా గురించి, రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో మిగతా అన్ని నెక్ టు నెక్ వస్తాయి.